ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ, ఇక్కడ ఒక పాప ఉంది కదా, ఆ పాపని ముట్టుకో, నీలో ఉన్న కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో నేను నీకు చెప్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారో, మన కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అని చెప్తున్నారో మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. బిడ్డ, ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పరీక్షల తలుపు అనేది ఉంటుంది బిడ్డ. ఎవరైనా సరే చదువు, ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఏదో ఒకటి సరైన దారిలో నడవదన్న బాధ ఉంటుంది. కొంతమంది చదువు చదివినా ఉద్యోగం రావడం లేదు, ఇంకొంతమందికి డబ్బు ఉన్నా ఆనందం లేదు. ఎవరికైనా సంబంధాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గుండె కోతలు ఉండవే. ఈ బాధలు చూసినప్పుడు మనం అలసిపోతాం, ఏడుస్తాం, హత్తుకొని వాపోతాం, బాబా ఎందుకు ఈ కష్టం అని. కానీ తల్లి, బాబా చూస్తున్నాడు. నీ కన్నిటి ప్రతి చుక్క ఆయన్ని తాకుతుంది. మనసారా మొరపెట్టుకుంటే, మన గుండె వినిపించేలా ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. నీవు ఎన్నిసార్లు నిన్ను నిరాశపరిచినా ఆయనే ఒక్కసారి ఆశ ఇస్తే చాలు, ఆశతోడు తోడై మార్గం చూపిస్తుంది. ఈ కష్టం ఎప్పటికీ ఉండదు బిడ్డ, ఇది మాత్రం నిజం. నీవు తల వంచిన ప్రతిసారి చదువు చేసి చెదిరిపోతున్న యువతను చూస్తే మన హృదయం పగిలిపోతుంది తల్లి. ఎన్ని రాత్రులు చదువుకొని పరీక్షలు ఇచ్చినా ఉద్యోగం మోసగిస్తోంది, నా జీవితానికి అర్థమేంటో తెలియడం లేదు అనే ప్రశ్న వేల మందిని వేధిస్తోంది. కానీ అదే సమయంలో సాయి మన ముందు నిలుస్తాడు. ఓ సన్నివేశంలా ఆయన చెబుతారు, బిడ్డ, నీ కష్టం తను చూడటానికి ఆలస్యం చేస్తున్నా నశించదు. పరీక్ష పాస్ కాకపోయినా జీవితాన్ని పాస్ చేసే అవకాశాలు సాయితో వస్తాయి. చదువుల వల్లే కాదమ్మా, మన బుద్ధి, మన భక్తి తోడైతే మార్గం తట్టేలా చేస్తాడు. ఎంత పెద్ద వయసైనా బాబా దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ పిల్లలే. తల్లి ప్రేమగా చూడడం, చేయి పట్టుకొని నడిపించడం ఆయనకు అలవాటు. అందుకే తల వంచిన ప్రతిసారి ఒక దీవెన నీ తలపై కురుస్తుంది. డబ్బు లేక బాధపడుతున్నావా బిడ్డ? డబ్బు మనకు అవసరం, దానిని తిరస్కరించలేం. కానీ బాబాగారు చెప్తారు, బిడ్డ, నీవు సరిగ్గా ఆలోచిస్తే, నీ కృషిని నేనే దీవిస్తే సంపద నీ దాకా వస్తుంది. చాలామంది రోజులు తిరిగి డబ్బు లేని బాధతోనే జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగం ఉంది కానీ తల పట్టుకునేలా అప్పులు బంధంతో చిక్కుకుంటారు. బాబాగారు చెప్తారు, బిడ్డ, ఆర్థికంగా నీకు ఎదురే దెబ్బలు ఉన్నా ఆత్మీయంగా నిలబడే నీవు ఉంటే నేను నీ వెనకే ఉంటాను అని. సంపద దేవత సరస్వతి కాదు, లక్ష్మి అని చెప్పాడు బాబాగారు. లక్ష్మి రావాలంటే నీవు ప్రేమగా, శాంతిగా, ధైర్యంగా ఉండాలి. విసుగువద్దు బిడ్డ, ఒక్క భక్తి ఉంటే చాలు, ఎప్పటికైనా నీ ఇంటికే అడుగు పెడతాడు అదృష్టం. తీవ్రమైన ప్రార్థనలకి తల వంచుతుంది కర్మ కూడా. నీ కష్టానికి దారి నిన్నే చేరుకుంటుంది తల్లి, నీవు నిలబడితేనే. ప్రేమలో విఫలమైన వాళ్ళ కోసం ప్రేమ అనే పదం ఈ రోజుల్లో చాలామందికి త్రోవ లేకుండా పోయింది తల్లి. ఏదో ఒక నమ్మకాన్ని నమ్మిన మనసు చివరికి మోసపోతే మనసు చిగురించదు. కానీ మానవ ప్రేమ మాయపాఠమే అయిపోతుంది. బాబా ప్రేమ శాశ్వతం. నీ హృదయంలో ఎవరైనా ఉంటే వారిని దూరం చేయడమో మోసగించడమో జరిగితే బాధ తప్పదు. కానీ ఆ బాధని సాయినాథుని దగ్గర పెట్టి వెళ్ళగలిగితే నీ ఆత్మకు తృప్తి లభిస్తుంది. ప్రేమలో విఫలమైన వారి మనసు బాబా ఆలయం వద్ద శాంతి పొందుతుంది. ఎవరు పోయినా ఒక తండ్రి ప్రేమ ఎప్పుడూ నీకోసం ఉంది. బాబా ప్రేమించేవాడు, పూజించిన అవసరం లేదు, నమ్మినంతనే చాలు. ఆ నమ్మకమే నీ గుండెను తిరిగి ఆరోగ్యంగా చేస్తుంది. వదలవద్దు ప్రేమను కాక మానవులను.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోతే మనలో నిరాశ గూడుతోంది తల్లి. ఏం చేసినా జాబ్ రాదు, దేవుడు నన్ను చూడట్లేదేమో అనే అనుమానం మనసులో పెరిగిపోతుంది. కానీ బాబా చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. బిడ్డ, కాలం ఎప్పుడు మారుతోందో మనం ఊహించలేం. నీవు నీ కృషిని ఆకపోతే నా దీవెనలు ఎప్పుడూ నీ తోడుగానే ఉంటాయి అని సాయిబాబా గారు అంటారు. నీవు రోజు బాధతో లేచే మనసు ఒకరోజు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా సాయిబాబా ఆశీస్సులు ఉన్న చోట నీకు తప్పకుండా అవకాశం అనేది వస్తుంది. ఎదురు దెబ్బలు వచ్చిన ప్రతిసారి ఒక పాఠం నీ జీవితాన్ని మలిచే ప్రయత్నం చేస్తుంది. చివరకు ఉద్యోగం వస్తే అప్పుడే అర్థమవుతుంది, అంతవరకు దొరకని ఉద్యోగం కాదు, దేవుని సమయం కాదని. నీ సమయానికి కాదు బిడ్డ, ఆయన సమయానికి నీకు అన్నీ దొరుకుతాయి. ఆ సమయానికి ఓపికతో ఎదురుచూడు, మిరాకిల్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది విన్నవేమో కానీ అనుభవించిన వారికే అర్థమవుతుంది. రోజు మందులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు బాధ మాటల్లో చెప్పలేరు. కానీ సాయిబాబాని ప్రేమతో పిలిస్తే ఆయనే ఒక వైద్యుడిగా మారుతాడు. అనేక మంది భక్తులకు అనారోగ్య సమస్యలో ఆయనే ఆశగా నిలిచాడు. బాబాగారు చెప్తారు, బిడ్డ, నీ కష్టాన్ని నేనెప్పుడు చూసుకుంటున్నాను, నీ నొప్పి నన్ను తాకుతోంది అని. ప్రతి ట్రీట్మెంట్ కన్నా ముందు, ప్రతి పరీక్ష ఫలితానికి ముందు ఓ సాయినాథుని జ్ఞాపకం పెట్టుకో తల్లి. ఆయన ఆశీస్సులతో కొన్ని అద్భుతాలు శరీరంలోనే కాదు మనసులోనూ జరుగుతాయి. నమ్మకం ఉంటే మందు పనిచేస్తుంది, భయాన్ని వదిలేస్తుంది. శరీరం బలహీనపడినా మనసు బలంగా ఉండాలి. సాయిని పిలవడం ఆపకూడదు. ఏ రోగమైనా ఆశకు భయపడుతుంది. సాయిబాబా ఆశా దీవెనలు బాటలో నడిపిస్తుంది. ఇక ఇంటి సమస్యలతో విసిగిపోయిన వారికి కుటుంబం అనేది శాంతికి ఆవశ్యకం. కానీ అక్కడే ఎక్కువ బాధలు కూడా ఉంటాయి. అమ్మా నాన్నల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య అపార్థాలు, ఆర్థిక అశాంతి, ఇవన్నీ మనసును బాధిస్తాయి. ఇంట్లో నేనే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది అనే బాధే అత్యంత గాఢంగా ఉంటుంది. అయితే బాబాగారు చెప్తారు, బిడ్డ, నీ ఇంట్లో ఒక కోణంలో నేను ఉన్నాను. నీవు నన్ను పిలవకపోయినా ఆయన ఇంట్లో శాంతిని తీసుకురావడం తన భక్తులకు కృతజ్ఞతగా చేస్తారు. ఒక చిన్న దీపం వెలిగించి బాబా విగ్రహం ముందు కూర్చొని ప్రార్థించు తల్లి. ప్రతి ఉదయం నీ ఇంటికి కొత్త శాంతిని ఇచ్చేలా ప్రార్థన చెయ్యి. ఇంట్లో గొడవలు నశిస్తాయి, ప్రేమ మళ్ళీ జన్మిస్తుంది. ఇది యథార్థంగా జరిగిన సత్యం. ఎందరో భక్తుల ఇంట్లో ఈ మార్పు చూసాం. నీవు ప్రేమ చూపించు, బాబా ప్రశాంతతను పంపిస్తాడు. సాయిబాబా అనుగ్రహం. ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది తల్లి. పని ఒత్తిడి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ, ఎవడు ఎవరికి సమయం ఇవ్వరు. ప్రతిరోజు ఒక పోరాటమే. అలాంటి సమయాల్లో మనం పూర్తిగా అలసిపోతాం, శారీరకంగా కాదు మానసికంగా కూడా. ఒక చిన్న నిరాశే మనకు పెద్ద లోపాన్ని చూపిస్తుంది. కానీ సాయిబాబా గారు చెప్తారు, బిడ్డ, ఒక చిన్న మౌనం నీకు ఒక పెద్ద మార్గాన్ని చూపుతుంది. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు బాబా చుట్టూ కూర్చో. నిశ్శబ్దంలో ఆనందంగా ఉంటుంది. అది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని అనుభవించని వారు చాలా నష్టపోతారు. వీటికి డబ్బు అవసరం లేదు, గుండెతో పిలిస్తే చాలు. ప్రపంచం ఎంత వేగంగా మారినా సాయి అనుగ్రహం నిన్ను నెమ్మదిగా విజయవంతంగా తీసుకెళ్తుంది. ఆ విశ్వాసాన్ని పట్టుకో, అదే నీ జీవితం సారాంశం అవుతుంది. ఒక నిజమైన మిరాకిల్ కథను ఇప్పుడు మనం విందాం. ఒక చిన్న టైంలో టీచర్ విజయవాడ దగ్గర 2 ఏళ్ళుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. చదువు ఉంది, శ్రమ ఉంది, కానీ ఉద్యోగం రాలేదు. ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. అమ్మ బాగా బోల్డ్గా ఉంది. అర్ధరాత్రి ఆమె ఏడుస్తూ బాబా ఆలయానికి వెళ్ళింది. బాబాని చూసి ఒక్క మాట చెప్పింది, బాబా, నా జీవితానికి మార్గం చూపించండి అని. ఆయనను చూసిన క్షణం నుంచి ఆమె ఒక కొత్త మార్గంలో ప్రారంభించింది. సోషల్ మీడియాలో క్లాసులు తీస్తూ మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆమెకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సాయిబాబా మందు కన్నా ఆశీర్వాదం ఎంతో గొప్పది. చూసావా తల్లి,
ఒక నమ్మకమైన మొర ఎలా జీవితాన్ని మార్చిందో, మనం ప్రార్థించే దేవుడు మన ప్రయత్నాన్ని వృధా చేయడు. విషాదాన్ని విడిచిపెట్టు, ఆశను పట్టుకోమంటారు సాయిబాబా గారు. ఏ స్థితిలో ఉన్నా మిరాకిల్‌కి బేస్ సాయిబాబా మీద నమ్మకమే కావాలి. నీ కష్టం త్వరలో పోతుంది బిడ్డా. ఇన్నాళ్ళుగా నీవు భరించిన బాధలు సాయిబాబా దగ్గర మునిపోతున్నాయి తల్లి. నీ ప్రతి కన్నీటి చుక్క ఒక ప్రార్థన అవుతుంది ఆయన చెవిలో. నీ ఆత్మ నిరాశగా ఉన్నా నీవు సాయిని చూసే క్షణం నుండి ఆశ మొదలవుతుంది. ఈరోజు ఈ వీడియో చూసిన క్షణం నుండి ఒక మార్పు నీ జీవితంలో మొదలవుతుంది. నీవు సాయి మీద నమ్మకంతో నిలబడితే ఏదైనా సాధ్యం. ఈ మాటను ఎప్పుడు తలుచుకో తల్లి. నీవు చేయలేవని భయపడే పని సాయితో చేయగలవు. నీ కష్టం ఈ వారంలోనే తగ్గుతుంది. నీ మొగ్గ చివరకు పువ్వవుతుంది. అదే విశ్వాసం నీకు ఆశనిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి గట్టిగా చెప్పు, సాయిబాబా, నా జీవితం నీకే అప్పగిస్తున్నాను అని. అప్పుడు బాబాగారు నవ్వుతారు తల్లి. నీ జీవితం అప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ 7 రోజుల్లో మనకు సమస్యలనేవి తీరబోతున్నాయి. దానికోసం సాయిబాబా గారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఆ సాయిబాబా గారిని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.